Praise the Lord to all. Today we are going to see few verses from the Bible. 33rd Psalm, verse 18, 19, 20, 21 and 22. But the Lord watches over those who fear him, those who rely on his unfailing love. He rescues from death and keeps them alive in times of trouble and times of famine. We put our hope in the Lord. He is our help. He is our shield. In him our hearts rejoice, for we trust in his holy name. తెలుగు బైబిల్లో మనం చూస్తే ఇంకా బాగుంటుంది. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. మన కష్ట సమయంలో, కరువులో అంటే హెల్ప్ లైన్ సిచ్యువేషన్లో, హెల్ప్స్ మాటిమాటికి లేక పాడైపోతూ బాధపడుతూ చాలా కృంగిపోతున్న నిరాశ సమయంలో, అలాంటి కరువు సమయంలో కూడా మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి ఆయన యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నది. మనం దేవుడి దగ్గర నుంచి, ప్రభువా నువ్వు నాకు సహాయం చేయాలి అని ఎవరైతే దేవుడి గురించి వెయిట్ చేస్తారో, ఆయన సహాయం కోసం వెయిట్ చేస్తారో, ఆయన మేము డిపెండ్ అవుతారో, అందుకే మనం చదివిన బైబిల్ ఇంగ్లీష్లో దోస్ హూ రిలే ఆన్ హిమ్, ఎవరైతే ఆయన మీద డిపెండ్ అవుతారో, ప్రభు నాకు సహాయం చేయ ప్రభు అని ఫుల్ ఫెయిత్తో దేవుడిని పిలుస్తారో హెల్ప్ కోసం, దేవుడు వాళ్ళ మీద తన దృష్టి ఉంచాడు. హీ వాచెస్ ఆన్ హిమ్, ఆన్ ద పీపుల్స్ హూ ఆర్ ఫియర్, హూ ఆర్ లవింగ్ గాడ్. సో మనం ఆయన పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాం, ఆయన బట్టి మన హృదయం సంతోషించుచున్నది. ఎందుకు హార్ట్ హ్యాపీగా ఉంటుందంటే, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళది దేవుడు మనకి ప్రతి సమయంలో సహాయం చేస్తాడు. మనం కేవలం ఒకటే చేయాలి, ఆయనకి ఇష్టపూర్తంగా జీవించాలి. మన హృదయంలోని పాపము చేరనివ్వకుండా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఐదర్ కాలేజ్, ఐదర్ జాబ్, ఐదర్ ఎనీ మ్యారేజ్, ఎనీ అకేషన్, మనం ఏదైనా టూర్కి వెళ్ళినా, ఏదైనా పార్టీకి వెళ్ళినా, ఏం చేసినా కూడా మన హృదయం పాడవకుండా, పాపం చేయకుండా జీవించాలి. అది ఏ ఏజ్ అయినా, ఏ సిచ్యువేషన్ అయినా కూడా మన హృదయం పవిత్రంగా కాపాడుకొని దేవుడికి ఇష్టపూర్తంగా జీవించినప్పుడు, ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనం దేనికి భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మనల్ని చూస్తున్నాడు. మన అమ్మను మనం చూడకపోవచ్చు, నాన్న చూడకపోవచ్చు, స్నేహితులు అన్నదమ్ములు చూడకపోవచ్చు, మనల్ని ఈ ప్రపంచం ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు పట్టించుకుంటే ఆయన అద్భుతమైన కార్యం మన జీవితంలో చేస్తాడు. మనం కరువులో ఉన్నామా, మన ప్రాణంలో చాలా అపాయకరమైన స్థితిలో ఉన్నాయా, మన లైఫ్లో జాబ్స్ లేక, మన లైఫ్లో ఫ్యామిలీ అంతా సక్సెస్ లేక, మన లైఫ్లో ఫ్యామిలీ అంతా చాలా ట్రబుల్స్లో, ఫ్యామిలీ అంతా చాలా శ్రమల్లో ఉందా, యేసయ్య మీద నిజంగా యథార్థంగా ఆధారపడతా. చాలామంది నేను దేవుడిని నమ్ముతున్నానని, నేను దేవుడికి ప్రార్థన చేస్తున్నానని మాట కాదు, నీ హృదయాన్ని పెట్టు. ఒక బెగ్గర్ ఫుడ్ కోసం లేదంటే డబ్బుల కోసం ఎలాగైతే ఒక వ్యక్తిని అడుక్కుంటాడో, ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తి ఎలాగైతే తన జీవితం ప్రాణం కొరకు ఆశపడతాడో, లేకపోతే చచ్చిపోయి బ్రెడ్ మీద ఉన్న వ్యక్తి ఊపిరి కోసం ఎంత తాపత్రయపడతాడో, అంత ఫుల్ హోల్ హార్ట్ పెయిన్తో దేవుని హెల్ప్ అడుగు, దేవుడు నిజంగా చేస్తాడు. నాట్ బై వర్డ్స్ బట్ బై హార్ట్. దేవుడు హృదయాన్ని చూస్తాడు, కాబట్టి నీ హృదయంతో అడుగు. సో ఈరోజు మన కష్ట సమయంలో మనం ఆదుకునే దేవుడైనా ఆ దేవుడిని మన తండ్రిగా, మన ప్రభువుగా మనం ఆరాధన చేద్దాం.
సరిచేయు నా తండ్రివి. నాడు గడచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. పగలు ఎండరెబ్బాయినను రాత్రి వెనలరెబ్బాయినను తగలకుండ కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని కాపాడేవాడు. గాఢాంధకార లోయలో నేను వెళ్ళినను ఏ అపాయం నాకు రాదు అంటే అర్థం ఏంటంటే మన లైఫ్లో డార్కెస్ట్ గాఢాంధకారము అంటే చీకటి కలిగిన లోయలు, చాలా లోతైన సందర్భాలు మన జీవితంలో కష్టాన్ని బాధను తీసుకొచ్చినప్పుడు కృంగిపోయే చీకటి సమయాల్లో తోడుండే దేవుడు. పగలు ఎండ దెబ్బైన రాత్రి ఎండ దెబ్బలు తగలంటే ఈ ఎండ ఈ పగలు ఈ దెబ్బలు కాదు. మన జీవితంలో చాలా రకాల సిచ్యువేషన్స్లో డే అండ్ నైట్ కూడా కష్టపడినా కూడా జీవితంలో ఆనందం లేని రాత్రి పగలు కూడా ఏడ్చే కృంగుదలలో ఉండి బాధపడే రోజులు ఉంటాయి. అలాంటి వాటి నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచుదాం. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, మనకు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. నెవర్ లూజ్ యువర్ హోప్.